గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రధాన వేదికపై ఆసీనులై ఉన్నారు. ఆనరబుల్ సిఎస్ గారు, డీజీపీ గారు ఆసీనులై ఉన్న వేదిక. ప్రధాన వేదిక కుడివైపున ఎడమవైపున ఎంతోమంది ఆత్మీయ అతిథులు, గౌరవ అతిథులు, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కిటికిషో నగర మేయర్ను ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహ్వానించడం, వారు వేయించేయటం ఆనందదాయకం. यक के बाद दीगर तमाम कंटिजेंट्स कुछ ही लम्हात में శృతిబద్ధంగా లయబద్ధంగా కదిలి వస్తున్న కవాతు బృందాలు Behold the awe-inspiring sight of Telangana police contingents who are advancing with majestic precision. Their swing of the arms in perfect unison, like measured tickling of the grand clock, a tribute to discipline and training. With each step, their heels strike the ground firmly, resonating with authority as if engraving their commitment deep into the very soil of Telangana. It's more than a march. It's a proclamation of pride, strength, and purpose. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రపటంలో మెరిసేలా చేసింది నిన్నటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్. అందాల పోటీ అంటే కేవలం అందాల పోటీనే కాదు, అది అర్థాల పోటీ, సేవల పోటీ, మానవత్వపు పోటీ. మనం పత్రికల్లో చదివాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం. గుండె నొప్పితో బాధపడుతున్న వాడికి అప్పుడప్పుడే సిపిఆర్ చేస్తానంది మిస్ వరల్డ్. అలాగే క్యాన్సర్ బాధితులకు ఒక ధైర్యాన్ని ఇస్తానంది మరొక యువతీమణి. అలా సేవే ప్రధానంగా సాగుతున్న 108 దేశాల ప్రతినిధులందరూ భారతదేశం వైపు, తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూశారు. గత నెల రోజులుగా ఒక రామప్ప, లక్నవరం, పోచంపల్లి, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి లాంటి పర్యాటక క్షేత్రాల్ని చూశారు. తెలంగాణను అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉంచిన ఆ ఈవెంట్ ఇప్పుడు 108 దేశాల్ని తెలంగాణ జరూర్ ఆనా అన్నది నిన్నటిదాకా, ఇప్పుడు ఆల్ ద వరల్డ్ కంట్రీస్, ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి తెలంగాణ అనగానే జరూర్ జానా అని. Ladies and gentlemen, near the saluting dais, 1st Contingent, 1st Battalion, Contingent Commander is S. Rajesh. Marching smart, the crisp uniform, the kamarband,
taking the whole world into this ride. They take pride. They also take home the memories of their participation as Telangana celebrates its history, Telangana Formation Day. Close to them is contingent number 2, that is 3rd Battalion, Ibrahimpatnam. ఈ అందమైన దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు, చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. మరి క్రమశిక్షణకు, విద్యుక్త ధర్మ నిర్వహణకు, ఉన్నతాధికారుల ఆజ్ఞ శిరసావహించేందుకు గడియారంతో పోటీ పడుతూ పనిచేస్తూ వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువే. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక్కమారు గట్టిగా కరతాళధ్వనులతో వారిని. Close to the saluting dice was contingent number 2, 3rd Battalion, and contingent commander was Ravinder. And contingent number 3 gets closest to the saluting dice. And the contingent number 3 is 12th Battalion, Annaparthi. V. Tirupati RI is the contingent commander. Look at their headgear, their weapon, and the kamarban, adding beauty, valor, and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close to them is 4th Battalion, is the 4th contingent, SPF. B. Raju Inspector is the contingent commander. फोर्थ कंटिजेंट के आगे बढ़ने के बाद 5th कंटिजेंट सिटी आर्म्ड रिजर्व वुमेन, जिसके कंटिजेंट कमांडर है श्रीमती जी श्रावानी, सैल्यूटिंग डाइस से गुजरते हुए. మహిళా శక్తికి ప్రతీకగా, మహిళల ఆసక్తికి పతాకగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మహిళా పోలీసులు ముందున్నారనేందుకు ఉదాహరణే జి శ్రవణి కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. Close to the saluting dais is Disaster Response, Emergency and Fire Services. K. Prashant, Senior Fire Officer, is the contingent commander. Now next. Seventh contingent is Bharat Scouts and Guides. The contingent commander is Lingam. The children take pride in marching as good as the seniors, tomorrow's future in making. బాల్యం నుంచే క్రమశిక్షణను, జీవితంలో పద్ధతిని నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రతి పాఠశాలలో ఉన్న బాలబాలికలు విద్యతో పాటు సహ విద్యా కార్యక్రమాలు, విజేత కార్యక్రమాలు, సాంస్కృతిక క్రీడాంశాలు అన్నీ నేర్చుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం, ఫుల్ ప్లెజ్డ్ పర్సనాలిటీ సాధ్యమవుతుంది. అలాంటి Close to the saluting dais is 8th contingent, Mahatma Jyotiba Phule, BC Welfare Residential Educational Institutions, under the command control of Master K. Chandu. और अब पुरजोश 9th कंटिजेंट, ऑर्गेनाइजेशन फॉर काउंटर टेररिज्म ऑपरेशंस, ऑक्टोपस, पुरजोश अंदाज में सैल्यूटिंग डाइस से गुजरते हुए इसके कंटिजेंट कमांडर है श्री माले मल्लिकार्जुन गौड़. Dressed in jet black, combat gear, weapons ready, vision laser focus, they are the formidable force. Their silent march speaks louder than words. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒకసారి అభినందనలు ఎంత చెప్పినా తక్కువే. వారి కఠోరమైన శిక్షణ ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోగలం. ఆల్ ఇండియా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ రీల్స్ లో దేశంలోనే టాప్ 3లో ఉన్నారు మన ఆక్టోపస్. There we have the band, brass and pipe, adding music, rhythm to the parade. As the parade continues, the air comes alive with stirring music from brass and pipe band. The rich, resonant tunes of trumpet, clarinets, and trombones blend seamlessly with rhythmic beats of the drum.
setting the perfect tempo for the march. The pipe band and the brass band marching smart with a little sway in every step they take. And there we have mounted police. The synchronization between the horses and the trainers is beautiful. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నది మనకు బాగా తెలిసిన సూక్తి. అదిగో మన ముందు వెళుతున్న బ్రాస్ బ్యాండ్ కానీ పైప్ బ్యాండ్ కానీ సౌండ్ బాడీ విత్ ఏ సౌండ్ మైండ్. శిక్షణలో అదొక భాగం, మార్చ్ పాస్ట్కి అదొక అందం. ఆ తర్వాత హుందాతనానికి మారుపేరుగా సాగుతున్న అశ్విక దళాలు. We can see the contingents taking their positions back. There we have the mounted police with a beautiful history. Mounted police are police who patrol on horses or camelback. Their day-to-day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and height advantage for crime prevention and high visibility and police roles. Mounted police, they take control of the places where height is required. The added height and visibility that the horses give its rider allows the cop to observe a wide area and allows the people a wider area to see. మనదైన తెలంగాణ. Subscribe us and press the bell icon for more interesting updates.